ఒక నెలకి మనకు చుట్టూ లేకపోయినా మన పిల్లలు మంచి పొజిషన్ ఉండాలి, చదువుకోవాలి అని అనుకునే వాళ్ళమే సార్ మేమంతా. అప్పులు చేసి మరి విధానంగా తీసుకోవచ్చు. మన పిల్లలు అన్ని ఇట్లలో ఉండాలి, మనకి చదువు ఉండాలి, రేపు ఫ్యూచర్ బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, సిబిఎస్ఈ ఉండాలి అని పిల్లలకు రేపు జాబులు రావాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా మ్యాండేటరీ కాబట్టి అండ్ పొజిషన్స్ ఆర్ మ్యాండేటరీ కాబట్టి స్కూల్స్ లో అప్పులు చేసైనా చదివించాలనే ఉద్దేశంతో జాయిన్ అయినాము సార్ ఇక్కడ స్కూల్స్ లో. సో ఇప్పుడు ఈ ఫీజులకు సంబంధించి గొడవ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి లేకపోతే ఏం లేదు సార్, అట్లాంటిది ఏం లేదు సార్. ఓకే, వాళ్ళు కాకపోతే అక్నాలెడ్జ్మెంట్ మీద సైన్ తీసుకురమ్మని బాగా ఇది చేస్తున్నారంట, కానీ మేము చేయట్లేదు సార్. అలా చేస్తే మేము అగ్రీ అయినట్టు. ఓకే, అంటే ఎంతమంది చేయలేదమ్మా? అంటే మొత్తం ఎవరు చేయలేదా లేకపోతే కొంతమంది దానికి ఓకే? కొంతమంది చేశారు సార్. పిల్లలు ఏడవడం వల్ల మాకు పెట్టండి, మీరు తర్వాత డిస్కస్ చేసుకోండి అంటే పిల్లలు ఇంట్లో ఊరుకు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి పెట్టి పంపించేస్తాను సార్. ఒకసారి నేను మీరు ఏదైతే మీరు చెప్పారో ఆ విజువల్స్ నాకు పంపించే ప్రయత్నం చేయండి. మా పర్సన్ కి మీరు మా రిపోర్టర్కి ఇవ్వండి, తనకి ఇస్తే నేను దాన్ని టెలికాస్ట్ చేస్తాను. చేసి అసలు ఎందుకు ఈజీ హై స్కూల్ అనేది ఇలా వ్యవహరిస్తోంది అనే విషయం పైన కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాము, ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలాగే ఆ యాజమాన్య ప్రిన్సిపల్ నెంబర్స్ అవి కూడా మా రిపోర్టర్ ఒకసారి ఇస్తే నేను వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హలో సంజన, మీరు వింటున్నారు ఇప్పుడు వాళ్ళ బాధ అయితే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది ఖచ్చితంగా. ఎందుకంటే మిడిల్ క్లాస్ లో వాళ్ళు ఒక చోట ఉద్యోగం చేసి ఆ వచ్చిన జీతాలతో ఒక్కడ వేదనే చిదంబర్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంతే సఫర్ అవుతున్నారు. రోడ్ మీద కూర్చొని స్టిల్ స్ట్రైక్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. బట్ మేనేజ్మెంట్ నుంచి ఒక్కరు కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. అండ్ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు కరాఖండిగా. ఓకే, సో ఇంకా అక్కడ ఏమైనా వేరే పేరెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఇష్యూ అయితే చిన్నది కాదు, పిల్లలను కూడా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైతే కన్సెంట్ ఫార్మ్స్ అంటారో లేకపోతే యాక్సెప్టెడ్ ఫార్మ్స్ అనేదో పేరు పెట్టి దాన్ని ఆ పిల్లల ద్వారా వాటి మీద సంతకాలు పెట్టించి తీసుకురావాలని చెప్పి పిల్లలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరొక పేరెంట్ ఉన్నారు, వారితో మాట్లాడండి. ఎస్ హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ గా మేనేజ్మెంట్ ఏంటంటే ఒక్కసారి ఇయర్ గ్రాడ్యువల్ గా ఎవ్రీ ఇయర్ 10% పెంచాలి కదండి. ఒక్కసారి సడన్ ఏంటంటే 33%, 40% ఒక్కసారి మించి పడేశారండి. అది ఏంటంటే మోర్ ఓవర్ ఏంటంటే మమ్మల్ని కంపల్సరీగా ఎక్నాలజ్ చేయమంటున్నారు. స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళు డైరీస్ ఉంటాయి కదా, డైరీస్ లో కంపల్సరీ మీరు సైన్ చేసి పంపించాలన్నట్టుగా మాకు నోటిఫికేషన్ కూడా పంపిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మాకు ఒక్కసారి ఇప్పుడు 1 kid ఉన్న పేరెంట్ అంటే ఓకే మేనేజ్ చేస్తున్నారు. చాలా మందికి టూ పేరెంట్స్ ఉన్నారండి, వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఏ క్లాస్ అవుతున్నారండి మీ పిల్లలు? ఏ క్లాస్ అవుతున్నారు? మా వాడు 4th క్లాస్ అండి. ఓకే, ఎంత ఫీజు కట్టాల్సింది, ఇప్పుడు ఎంత కట్టమని చెప్తున్నారు? యాక్చువల్ గా మాకు 4th క్లాస్ అండి, 4th క్లాస్ కి 66,000 అండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఒక్కసారి 86,000 ఇట్ బికమ్ అరౌండ్ 33%, 40% అవుతుందండి. ఆ 40% హైక్ అనేసరికి ఎంతైనా బర్టన్ కదా. ఒక కిడ్ ఉన్నా 2 ఉన్నా కానీ ఇట్ ఈస్ హైలీ బర్టన్ కదా, చాలా బర్టన్ పడుతుందండి. రిడిక్యులస్ ఏంటంటే టోటల్ గా ఏంటంటే మేము దాదాపు 3rd మీటింగ్ అండి. వీ కేమ్ టు స్కూల్, థర్డ్ మీటింగ్ లో కూడా ప్రిన్సిపల్ ఏమన్నారంటే లాస్ట్ వీక్ ఏంటంటే సో వీ విల్ టాక్ టు ద మేనేజ్మెంట్, వీ విల్ మేక్ ఏ అరేంజ్మెంట్. మేనేజ్మెంట్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఈ రోజేమో ప్రిన్సిపల్ షీఈ్ ఇన్ అనదర్ పార్ట్ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ అందరూ వచ్చి మేము లైక్ వీఆర్ ఆస్కింగ్ ట్రై టు సమ్ మేనేజ్మెంట్ ఒక మీటింగ్ బయాస్ ఏర్పాటు చేస్తారంటే మాకు కూడా ఏంటంటే దే కెన్ గెట్ ఎన్ ఐడియా దేర్ షుడ్ బి లైక్ నామినల్ హైక్ ఉండాలండి. అయితే ఇక్కడ ఒక లాస్ట్ ఇయర్ మెన్షన్ చేయాలి, మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంత ఫీజు అయితే హైక్ అవుతుంది, ఉండే వాళ్ళు ఉండండి లేకపోతే టీసీ తీసుకొని పోయే వాళ్ళు పోండి అని చెప్పాలి కదా. మీరు చెప్పబెట్టకుండా ఎట్ ఏ టైం ఫీజు హైక్ చేస్తే ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇది ఫిబ్రవరి, ఇంకో 1 month ఉంది. 1 month లో CBSE స్టార్ట్ అవుతుంది. మేము బుక్స్ పర్చేజ్ చేయాలి. ఇప్పుడు మాకు ఎక్కడ టీసీ దొరుకుతుంది, ఎక్కడ అడ్మిషన్ దొరుకుతుంది? మీరు కావాలని చేసిందిగా, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అని చెప్తున్నారు. ఈరోజు ఎవరిని అడిగి చేశారు? మీ సొంత అది మాకు ఇస్తారా? మా పిల్లలకి ఇస్తారా? రేపు పోయేవాడు మాకు ఇస్తారా? చెప్పండి. మేము ఇన్ని రోజులు ఇట్లా చేస్తుంటే ఎవరన్నా వచ్చి మాట్లాడారా? ఏ డైరెక్టర్ అయినా మమ్మల్ని పిలిచారా? పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసి సరే మీరు ఇది ఇలా చేస్తున్నారు, మేము ఇంతవరకు చేస్తాము, మేము ఈ విధంగా డెవలప్ చేసామని మాకు రెస్పాన్స్ ఇవ్వాలిగా. మీరు ప్రిన్సిపాల్ మేడం ఏమన్నది, మాకు ఈరోజు మాట్లాడతా అని చెప్పింది, మాట్లాడిందా? రాలేదు. ప్రిన్సిపాల్ మేడమే రాలేదు ఈరోజు. మరి మాకు ఎవరు రెస్పాండ్ అయ్యి ఎవరు దీనికి ఆన్సర్ చెప్తారు? అది మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన ఫీజులు మాత్రం 80% మేము కట్టలేము, మాకు ఆ పరిస్థితి లేదు. మాకు ఎట్ ఏ టైం 30% అయితే హైక్ అవ్వలేదు కదా శాలరీ, మాకు ఉన్న శాలరీనే ఉన్నది. మరి మీరు 30% శాలరీ మీ టీచర్లకు ఇస్తున్నారా? మీ ఎంప్లాయీస్కి ఇస్తున్నారా? మీరు
ఇవ్వట్లేదు కదా. మరి మా దగ్గర మీరు 40%, 35-40% వసూలు చేస్తే మేము ఏం తెచ్చి కట్టాలి? 50,000 ఉన్నది 1,00,000 చేస్తే ఎట్ ఏ టైం మాకు ఉద్యోగాలు అంత లేవు కదా. మాకు ఎట్ ఏ టైం 50,000 పెరగలేదు కదా జీతం. మరి మీరు ఏం తేవాలి అంటే మీరు ఇష్టారాజ్యంగా ఎవరు అడిగే వాళ్ళు లేరని లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు. కరోనా టైం కాంచి పెంచుకుంటూ వస్తున్నారు. అప్పుడు పెంచడానికి కారణం ఏంటంటే ఏమి లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు? మీరు అన్ని కట్టుకున్నారు, క్రికెట్ కట్టుకున్నారు, రెంట్కి ఇస్తారు, వేరే స్కూల్ వాళ్ళు వచ్చి ఆడతారు. స్కేటింగ్ రింగ్ కట్టుకున్నారు, అది కూడా వేరే స్కూల్ వాళ్ళకి రెంటు. మా పిల్లలకు కూడా 2,500, 1,500 ఫీజు వసూలు చేస్తున్నారు. మేము ఫీజులు కట్టి నేర్పించుకుంటున్నాం. మరి మాకు ఫ్రీగా చెప్తున్నారా? మీరు ఇంత డెవలప్ చేశారంటే మాకేమి ఇస్తున్నారు? మీరు మా పిల్లలకి ఏమైనా ఇస్తున్నారా? సరే మీ స్కూల్లో పిల్లలే, మరి మీకు ఇంత కన్సెషన్ ఇస్తున్నాం 50% అని ఇస్తున్నారా? లేదా బయట వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నారో మా పిల్లలకి అంతే వసూలు చేస్తున్నారు. క్రికెట్ కట్టారు, బ్యాడ్మింటన్ కట్టారు, ఇవన్నీ రెంట్కే. ప్రతి ఒక్కటి ₹1,00,000 రెంట్కి ఇచ్చారు బయట వాళ్ళకి. అదంతా సపరేట్ వింగ్. దానికి దీనికి సంబంధం లేదు. బయట వాళ్ళకి లీజ్కి ఇచ్చారు, వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఓన్లీ ఇదొకటే జీ అండర్లో ఉంటుంది. మరి దీనికేంది? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడా డెవలప్ చేశారు? ఎవరికి మేలు చేశారు? మీరు ఇన్ఫ్రా డెవలప్ చేసి సమాధానం చెప్పండి. మమ్మల్ని అంతమంది వచ్చాక మరి ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసి మేము ఇంత ఇస్తున్నాం, మేము ఏదో చూపించండి, మాకు ఓవరాల్ చూపించండి. మాకేం చూపిస్తున్నారు మీరు? రిటర్న్స్ ఏం లేదు అసలు. ఇంతవరకు యాజమాన్యం డైరెక్టర్స్ మాతో మీటే అవ్వలేదు. ప్రిన్సిపాల్ మేడం ఏమన్నది, ఈ రోజు కల్పిస్తామండి, మేము రిజాల్వ్ చేస్తాం దీన్ని ఇష్యూని అన్నది. మేము ఇప్పటికి 3 times వచ్చాము. ఇది 15 days నుంచి. మళ్ళీ ఇది ఈ రోజు సాటర్డే పెట్టారు, సాటర్డే వచ్చాము మాట్లాడదామన్నారు. ఈ రోజు ప్రిన్సిపాల్ మేడమే లేదు. ఇప్పుడు ఎవరితో మేము మాట్లాడాలి? ఈ ఇష్యూ ఎలా సాల్వ్ చేసుకోవాలి? మాకు ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే మీరు ఎవరో ఒకరు రావాలి కదా బయటికి. రాకుండా మీరు అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అంటే ఎలా అవుతుంది? కాదు కదా. సో అసలు వాస్తవాలు మీకు ఏంటి దీంట్లో? ఇది భువనగిరి డివిజన్ సంబంధించిందని చెప్పేసి మీకు తెలుసా? చాలా మంది తెలియదు. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మేము గ్రూప్ యాడ్ చేసుకొని 650 మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు దీంట్లో. అందులో 50% కూడా ఎవరికి తెలియదు ఇది యాదాద్రిలో ఉందనేది. ఇప్పుడు అది లోకల్ ఇష్యూ వచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇప్పుడు రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంది? రేపు గవర్నమెంట్ జాబ్ పోతే రంగారెడ్డిలో పోవాలా, యాదాద్రిలో పోవాలా? మరి యాదాద్రి ఇప్పుడు ఉన్నది స్కూల్, ఓకే, ఇది యాదాద్రిలో ఉన్నప్పుడు యాదాద్రి రూల్స్ ప్రకారం యాదాద్రి ఫీజే ఉండాలి. నువ్వు రంగారెడ్డి ఫీజు ఎట్లా పెడతావు? నేను ఏవిఎన్ వాళ్ళు అంత ఉన్నది, మళ్ళీ లక్ష వాళ్ళది ఇంత ఉన్నది అంటే వాళ్ళు ఈ డిస్టిక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళది అంత ఉంది. ఇది ఉందా ఈ డిస్టిక్లో? లేదు కదా. మరి మీరు యాదాద్రిలో ఉన్నప్పుడు యాదాద్రి రూల్ ప్రకారమే ఫీజు ఉంటుంది. నువ్వు ఎలా పెంచుతావు? వీళ్ళు ప్రిన్సిపాల్ మేడం ఏమని అంటుందంటే ఏవిఎన్ అంత ఫీజు ఉంది, మన లక్షలు అంత ఉంది, ఇంకా వేరే సెయింట్ జోసెఫ్లు అంతా ఉందంటే అది కంపేర్ చేసి ఈ రోజు చేస్తున్నారు ఏంది? మాకు చెప్పారా మీరు ఇంత ఫీజు పెంచుతాం మేము? మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇక్కడ? మా పాప 6th class అండి, ఒక అమ్మాయి 3rd class. ఈ రోజు 3rd class ఫీజే ఇంత ఉంటే ఇంకా 7 years మీతో ట్రావెల్ చేయాలి నేను ఇదే స్కూల్లో. ఎంత ఫీజు పెంచుతారు మీరు? మా పాప 10th పోయేసరికి 5 లక్షలు చేస్తారా మీరు ఫీజు? మరి 5 లక్షలు చేస్తే ఏం తెచ్చి కట్టాలి చెప్పండి? ఈ ఇయర్ ఫీజు అండి 98,000 అయిందండి. 63,000 ఉన్నది, 98,000 చేశారండి. నెక్స్ట్ ఇయర్ కి 63,000 ఉన్న ఫీజు 98,000 ఎట్లా పే చేస్తారండి 1 year కి? అది మోర్ దాన్ 50% అండి. యాక్చువల్గా లాస్ట్ కరోనా తర్వాత 50% పెంచారండి. అప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఏంటంటే కరోనా కోవిడ్ వల్ల అని చెప్పేసి అందరికి అప్రూవల్ ఇచ్చింది, అందరితో పాటు ఈ స్కూల్ పెంచుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్ 10%, మాక్సిమం 10% అని చెప్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బిల్ ప్రపోజ్ చేస్తుంది, బిల్లు వస్తుందని చెప్పి వీళ్ళు కావాలని 30% హైక్ చేస్తున్నారు. బిల్లు ఎనీ టైం రావచ్చు అని చెప్పేసి 30 to 60% కొన్ని అంటే స్లాబ్ చేంజ్ ఉంటే 60% కూడా వెళ్తుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు కావాలని పెంచారు. ఇప్పుడు మీరు చూస్తే 2021-22 నుంచి ఈ ఇయర్ వరకు 175 to 300% పెంచారండి. ఈవెన్ డిఈఓకి కూడా లాస్ట్ 5-6 years లో 10% హైక్ కూడా లేదు. మీకు కంప్లైంట్ చేయలేదండి, ఫస్ట్ మాట్లాడి వెళ్దామని వచ్చాము. ఇప్పటికి ఇది మేము 4th time మీట్ అవుతున్నాము. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసి వాళ్ళు వినకపోతే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదామని చూస్తున్నాం. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ మీట్ అవ్వలేకపోయాం. ఇంకొకటి సార్, ఇప్పుడు పీటీ పీరియడ్ ఉంటుంది స్కూల్లో. పీటీ అనేది కామన్, అందరికీ ఫ్రీగా ఉండాలి. పీటీ పీరియడ్ అనేది స్కూల్ రెస్పాన్సిబిలిటీ. కానీ పీటీ పీరియడ్లో వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక స్పోర్ట్ ఆప్ట్ చేసుకోవాలంటారు. ఆప్ట్ చేసుకున్న స్పోర్ట్కి కూడా మళ్ళీ మేము అమౌంట్ కట్టాలి. బ్యాడ్మింటన్ కానీ వేరే దానికి కానీ కిట్ ఛార్జ్ అనేసి మళ్ళీ ఒక 3,000 రూపాయలు వసూలు చేస్తారు ఇయర్ మొత్తానికి. అది కాకుండా ఈవినింగ్ ప్రెమిసెస్ ఏది వాడుకున్నా ఇది ప్రెమిసెస్ వాడుకోవాలంటే డబ్బులు కట్టాలి. యాన్యువల్ డేకు 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇయర్లీ. డిస్ట్రిక్ట్ ప్రైవసీలో ఉంది కాబట్టి మీరు ఎందుకు అంత పే చేస్తున్నారు? అది డిస్ట్రిక్ట్ ఇప్పుడు భువనగిరి ఇష్యూ అనేది మాకు ఇప్పుడే తెలుస్తుంది సార్. మీకు వీ నెవర్ బాల్ అబౌట్ దట్. కానీ ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది ప్రెమిసెస్ రంగారెడ్డి కాదన్న విషయం తెలుస్తుంది. సగం స్కూల్ రంగారెడ్డిలో ఉంది, సగం వేరే దాంట్లో ఉందని. మేబీ అది కొంతమంది పేరెంట్స్కి ఇష్యూ కావచ్చు, కొంతమంది కాకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు అది లోకల్ నాన్ లోకల్ కొంత కావచ్చు. అందరూ వెళ్తారని లేదు, అది పేరెంట్స్ లెవెల్లో అది చేయాలి. స్కూల్ లెవెల్ ఇప్పుడు దాన్ని అయితే మనం ఏం చేయలేం దాన్ని. ఎందుకంటే పేరెంట్గా తను సొంతంగా ఆలోచించుకోవాలి ఉండాలా లేదా అనేది. కానీ ఫీజు అనేది స్కూల్ యాజమాన్యం చేయాల్సింది కదా.
వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సొల్యూషన్ పేరెంట్ యాక్చువల్లీ ఇక్కడ పేరెంట్ మేనేజ్మెంట్ ఏది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నది ప్రతి ఒక్కరి పేరెంట్ కళ. అంతేకాకుండా పిల్లల కళలను సాకారం చేసేందుకు వీళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదే విషయాన్ని